అదైతే దాని గురించి మనం మనం దాని గురించి మాట్లాడే క్రమంలో దాని గురించి మాట్లాడే ఒకసారి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు తగ్గిపోతుందనేది నా అభిప్రాయం. రైట్, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారిని ఒకసారి అడుగుదాం. లక్ష్మణ్ గారు, ఇవాళ ఏదైతే మావోయిస్టు పార్టీ ఆవిర్భావం కానివ్వండి, లేకపోతే అంతకుముందున్న నక్సల్ సంబంధించినవి కానివ్వండి, ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు అనుకున్న జరగనప్పుడు ఆ సమాంతర ప్రభుత్వం అవసరం ఉంది అన్న భావనలో ప్రజలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సంస్కరణలు జరుగుతున్నాయి. అవన్నీ జరిగిన తర్వాత ప్రజల్లో ఆ డిస్కనెక్షన్ వచ్చింది అన్నది ఒక మాట వినిపిస్తుంది. ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ లాస్ట్ మైల్ దాకా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో ఒక చోట ఈ మావోయిస్టులు దీనికి అడ్డుగా మారుతున్నారా? ఎందుకంటే అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలు వాటన్ని చూపించి ప్రజలతో డిస్కనెక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా జరిగింది అన్నది ఒక అనుమానం ఉంది. మీ విశ్లేషణ ఏంటి? ఎలా చూడాలంటారు దాన్ని? గుడ్ మార్నింగ్ యు ఆల్. అయితే బేసికల్ గా ఈ ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనం మాట్లాడిన మిత్రులు కానీ పాలకులు కానీ అంగీకరిస్తున్నారు. అది సామాజిక ఆర్థిక సమస్య అని అందరు కూడా అంగీకరిస్తున్నారు. ప్రాథమికంగా అధికారంలో ఉన్న పాలకులు పార్టీలు అంగీకరించిన తర్వాత మన్మోహన్ సింగ్ కూడా మొదలుపెట్టాడు. ఇది డెఫినెట్గా ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఇది సోషియో ఎకనామిక్ ప్రాబ్లం అని ఆయన స్పష్టంగా చెబుతూ, సమస్య ఎక్కడొచ్చింది అంటే అది చెప్పినప్పుడు దాన్ని విశ్వసించిన ఆ రకంగానే ఆ కోణంలోనే ఆ మార్గంలోనే పరిష్కార మార్గాలు కనుక్కోవాలి. కొంత సంయమనం కూడా పాటించాలి. కానీ అదే నోటితో భారతదేశ అంతర్గత భద్రతకు నక్సలైట్లే పెను ప్రమాదంగా మారారు అనే ఆలోచన చేసినప్పుడు, అది కంటిన్యూ అయ్యి ఇప్పటి బీజేపీ ప్రభుత్వం వరకు చేరినప్పుడు ఏది ప్రధానంగా తీసుకుంటున్నారు, ఏది తక్కువ అవుతుంది, ఏది ఎక్కువ అవుతుంది? వీళ్ళు గనక భారతదేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా మారారనే పాలసీ విధానాన్ని ప్రధానంగా చేయటం వల్లనే ఇవాళ అమిత్ షా ఏమంటాడంటే, భారతదేశంలో నక్సలిజాన్ని లేకుండా 2026 మార్చి 31 వరకు దాని అంతం చూస్తాను, తుదముట్టిస్తాను, చివరి నక్సలైట్ వరకు అణిచివేస్తాము అని ఆయన ఇప్పటికే ఈ 9 నెలల కాలంలో ఒక 3 సార్లు 4 సార్లు ఏ సమస్యల మీద సామాజిక ఆర్థిక సమస్యలను అడ్రస్ చేయడానికి వచ్చిండా, ఆయన వచ్చి తుద ముట్టించేయండి అని చెప్పటానికి వచ్చాడా? ఈ రెండు దృక్పథాలలో ఏది ప్రధానంగా నిలబడుతుంది అనేది ఇవాళ పౌర సమాజంగా మనం ఆలోచించాల్సిన అవసరము చాలా ఉంది. దీన్ని రెండో కోణాన్ని ప్రధానం చేశారు గనక ఒక నాయకుడు, ఒక దేశాధినేత వీళ్ళు అణిచేస్తాం, తుదముట్టిస్తాం అనటం ఏంటండి? మీరు చేస్తే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం పరంగా, చట్టపరంగా, చట్టబద్ధ పాలనకు తూచా తప్పకుండా కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మీ మీద ప్రజలు మీ మీద పెడితే మీరు వాటిని పక్కకు పెట్టి చంపేస్తాం, అణిచివేస్తాం, ఇనుప బూట్లతో తొక్కి వేస్తాం అని మీరే చెప్పాక సమస్య మొత్తాన్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న ఆకలిని, దరిద్రాన్ని ఇవాళ పేపర్లో చూడండి. ఒక ముసలామె ఒక పాపకు పాలు ఇవ్వటం కోసం ఎంత దూరం ప్రయాణం చేసిందో ఒకసారి వాటి పేపర్లో ఎక్కడ సమస్యలు అడ్రస్ చేస్తున్నాము అంటే విసిరేస్తున్నారా ఈ దేశ పౌరులకు? ఈ దేశ పౌరులు ఓన్లీ బెనిఫిషరీసా? ఈ ప్రపంచీకరణ సామ్రాజ్యవాదము దేశంలో అడుగుపెట్టిన తర్వాత కూర్చున్న వాళ్ళు మేధావులు కనుక
ఆర్థిక అంతరాలు ఎంతగా పెరిగిపోతున్నాయి. ఎస్ స్టాటిస్టిక్స్ గా నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎస్ ఎస్ ఆర్థిక సంపద రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇట్ షుడ్ నాట్ బి కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యూర్ హ్యాండ్స్ అంటుంది. అవును. ఎగ్జాక్ట్ గా రాజ్యాంగానికి విరుద్ధంగా భారత ప్రభుత్వాలు, పాలకుల పాలసీ విధానాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా లేకపోతే ఎస్ ఈ సమస్య అనేది ఇంతటి ఆర్థిక అసమానతలు, Yes. ఆకలితో అలమటించడము. ఆదాని అంబానీ కరెంటు బిల్లు చూడండి మీరు ఎన్ని లక్షలు కడుతున్నారో. ఎస్ ఒకసారి అందసత్యం గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ సంఖ్యను చూడండి. ఎస్ లక్ష్మణ్ గారు ఆకలిని అడ్రస్ చేయలేదు, ఎస్ లక్ష్మణ్ గారు ఒక సెకండ్ అంటున్నారు. వీళ్ళను అభివృద్ధి చేయాలనుకుంటే ఒక్కసారి మీరు మేధావులుగా అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రము, జార్ఖండ్ ఆ రాష్ట్రాలు కనుక సందర్శిస్తే రాత్రి అక్కడ ఉన్న సమస్యలు, yes, అక్కడ ఉన్న పరిస్థితులు మనకు అర్థమవుతాయి. Yes. కనబడని Yes. కారు చీకటి, కరెంట్ ఉండదు, నీళ్లుండవు. మన నలమల అడవికి వెళ్ళి చూడండి. ఒక మహిళ నలమలలో దూర గ్రామంలో ఆ పెంటల్లో ఉన్న మహిళ ప్రసవించటం కోసం అచ్చంపేటకు దాదాపుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాల్సిన ఆగత్యం ఇన్ని Yes, లక్ష్మణ్ గారు. సంవత్సరాల Yes, స్వాతంత్రంలో లక్ష్మణ్ గారు. ఉంది. ఇది ఎస్ లక్ష్మణ్ గారు ఎక్కడ కూడా ఉద్యమాలు, నక్సలైట్లు కోరుకునేది అభివృద్ధి. అభివృద్ధి జరిగితే, ఆకలిని అడ్రస్ చేస్తే ఎవ్వరు కూడా సంతోషంగా అటువైపు వెళ్ళే అవసరం ఉండదు. నక్సలైట్ల ఎస్ వెంబడి ఎస్